ఒకతను చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంట్లోకి పోగానే ఒక కుక్క అతని దగ్గరికి చాలా ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అతను ఆ కుక్క ప్రేమను చూసి ఇన్నేళ్లు గడిచినా ఎంత విశ్వాసంగా ఉంది కదా అనుకుంటాడు. కొద్దిసేపు తర్వాత అదే దారిలో ఇద్దరు దొంగలు ఒక అమ్మాయి పర్సుని లాక్కెళ్తుండగా ఈ కుక్క చూసి ఆ ఇద్దరు దొంగల్ని తరిమి తరిమి కరుస్తుంది. ఆ దొంగలు ఈ కుక్కేంటి ఇంత వరస్ట్ గా ఉంది అనుకుంటారు. ఇంకొద్దిసేపు తర్వాత అదే దారిలో ఇద్దరు అమ్మాయిలు ఈ కుక్కను చూసి ఎంత ప్రెట్టిగా ఉందో కదా అనుకుంటూ వెళ్తారు. ఇంకొద్దిసేపు తర్వాత ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మతో అదే దారిలో నడుస్తూ ఈ కుక్కను చూసి కుక్కలు గలీజ్ గా ఉంటాయి, కరుస్తాయని ఆ కుక్కను చూసి భయపడుతూ ఏడుస్తాడు. కుక్క అదే, ఒకరికేమో విశ్వాసంగా, ఒకరికేమో వరస్ట్ గా, ఒకరికేమో క్యూట్ గా, ఒకరికేమో గలీజ్ గా కనిపించింది. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ నలుగురి ఒపీనియన్స్ తో కుక్కకు అసలు ఫరకే పడదు, అసలు పట్టించుకోదు కూడా. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే కుక్కే పట్టించుకోనప్పుడు జనాల దగ్గర మైండ్ ఉన్నంత వరకు మీ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తుంటారని తెలిసిన మీరు వాళ్ళ ఒపీనియన్స్ ని ఎందుకు అంత పట్టించుకుంటారు? మీ ఫోకస్ జనాలు ఏమనుకుంటారో అన్న విషయం మీద పెడితే మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయలేరు. జనాలు ఏం ఆలోచిస్తున్నారో అనేది కూడా మీరే